మీద ఉదయింపు చేసి నీకు సమాధానాన్ని కలుగ చేస్తాడు. ఆయన సన్నిధిలో నువ్వు ఉంటే ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపు చేస్తాడు. ఆయన సన్నిధి కాంతి నీ మీద పడింది. ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపు చేసి నీకేం కలగజేస్తాడు? సమాధానము కలగ చేస్తాడు. చూడండి, సమాధానము లేక ఈ రోజున చాలా మంది ప్రతి సమస్యకు సమాధానము అందక, తలంపులకు సమాధానం అందక, హృదయానికి తలంపులకు సమాధానం అందక బాధపడుతున్న వారు ఎందరో లేకపోలేదు. అది బిడ్డల గురించి అయినా, అది భర్త గురించి అయినా, భార్య గురించి అయినా, ఉద్యోగం గురించి అయినా, మరి ఆర్థిక ఇబ్బందుల గురించి అయినా, బలహీనతల గురించి అయినా, ఏంటి ఈ పరిస్థితులు అని చూడండి, సమాధానము దొరకక, ఆ సమాధానము అందక, ఎక్కడికి వెళ్తే ఈ సమస్య పరిష్కరించబడింది, ఎక్కడికి వెళ్తే ఈ సమస్య సరిచేయబడింది, ఎక్కడికి వెళ్తే ఇదిగో ఈ సమస్యల నుండి బయటకు రాగలను అని చెప్పి రకరకాలుగా ఆలోచన చేసి రకరకాల చోట్లకు పరుగులు తీసుకున్న వారు ఎందరో లేకపోలేదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది, నువ్వు ప్రతి దాని విషయంలో నువ్వు సమాధానకరంగా ముందుకు సాగాలంటే, నీ తలంపులకు, నీ హృదయానికి సమాధానము కలగాలంటే ఆయన సన్నిధిలో నువ్వు నిలబడాలి. ఆయన సన్నిధిలో ఏముందంటే సమాధానం ఉంది. ఆయన సన్నిధి కాంతి నీ మీద ఉదయింపు చేసి నీకు సమాధానాన్ని కలగ చేస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున సమాధానము, ప్రతిదానికి సమాధానం. బైబిల్ గ్రంథంలో చూడండి, మార్కు రాసిన సువార్తలో ఒక వ్యక్తికి మనకు కనపడతాడు, కుష్ఠరోగి. ఆ కుష్ఠరోగి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా, మరి నేనంటే ఎవరికి ఇష్టం లేదు అని ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి, ఒక కుష్ఠరోగి ఆయన ఎద్దుకు వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళు ఉండి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవా అని ఆయనతో చెప్పి ఆయన వేడుకొనగా ఆయన కనికరపడి చెయ్యి చాపి వారిని ముట్టి, నాకిష్టమే శుద్ధుడవు కమ్మని వారితో చెప్పెను. వెంటనే కుష్ఠరోగము వారిని విడిచెను గనుక వాడు శుద్ధుడాయెను. చూడండి, ఈ కుష్ఠరోగి ప్రభును చూసి పరుగులు తీసుకుంటా వచ్చి మోకాళ్ళు వేసి ఆయన్ని వేడుకుంటున్నాడంట, ఆయన బ్రతులు ఆడుకుంటున్నాడంట. చూడండి, ఎందుకని బ్రతులు ఆడుకుంటున్నాడు, ఎందుకని వేడుకుంటున్నాడు అని అంటే, తనకున్న కుష్ఠరోగము ద్వారా తన హృదయానికి సంతోషము లేదు, సమాధానము లేదు, నెమ్మది లేదు. అందరికీ ద్వేషంగా అయిపోయాడు, అందరికీ మరి అసహ్యంగా అయిపోయాడు. ఎవరు అతన్ని ఇష్టపడతలా, ఎవరు అతను ప్రేమించట్లా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో నడిపించబడుతున్నాడు. అటువంటి పరిస్థితుల్లో ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు, అందరికి ఇష్టం లేని వాడిగా అయిపోయాను. ఎవరు నన్ను ప్రేమించట్లా, ఎవరు నన్ను చేరదీయట్లా, ఎవరు నాతో మాట్లాడతలా, అందరూ నన్ను విడిచిపెట్టేశారు. కారణం ఏంటి? అతనుకున్న కుష్ఠరోగం. అతనుకున్న ఆ కుష్ఠరోగంతో అతనికి ఏం లేదు, సమాధానము లేదు. ఏంటి నా జీవితం, ఎవరు నన్ను ప్రేమించట్లా, ఎవరు నన్ను చేరదీయట్లా, ఎవరు నాతో మాట్లాడతలా, అందరూ నన్ను త్రోసివేశారు, అందరికి ఇష్టం లేని వాడిగా జీవిస్తున్నా, ఇది ఈ రోగాన్ని బట్టి అని చెప్పి తనలో తాను కుమిలిపోతున్నాడు. ఏమి లేక, సమాధానం లేక. అటువంటి పరిస్థితుల్లో ప్రభువును చూశాడు. పరుగులు తీసుకుంటా వచ్చి మోకాళ్ళు వేసి బ్రతులు అడుగుకుంటున్నాడు, ప్రభువుని వేడుకుంటున్నాడు. అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవా అని ప్రభువుని అడుగుతున్నాడు. చూసారండి, ప్రభు దగ్గర మోకాళ్ళు వేసి ప్రభువుని బ్రతులాడుకుంటున్నప్పుడు ప్రభు అతను త్రోసి వేసాడా? నాకు ఇష్టం లేదు ప్రభు అని యేసయ్య అన్నాడా?
అనను కూడా అనలా. నా ప్రియమైన దేవుని బిడ్డారా, నువ్వు ఎంత సమాధానం లేని స్థితి కూడా నువ్వు వెళుతున్నా, ఎంత బాధ గుండా నువ్వు వెళుతున్నా, ఎంతటి రోగాన్ని గుండా వెళుతున్నా, ఎంతటి బలహీనతలు గుండా వెళుతున్నా, ఎంత దుఃఖము గుండా వెళుతున్నా, అనేకులకు ఒక వింతగా నువ్వు కనపడుతూ అటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నా, అటువంటి పరిస్థితుల్లో ఏంటి నా జీవితం, ఏంటి నా బ్రతుకు అనేటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నా, ఆ పరిస్థితుల్లో నువ్వు దేవుని వైపు చూసి మోకాళ్ళు వేసినట్లయితే, నువ్వు దేవుని వైపు చూసి కన్నీరు పెట్టుకుని ఆయన వేడుకున్నట్లయితే, నువ్వు దేని గురించి నువ్వు బాధపడుతున్నావు, దేని గురించి నువ్వు వేదన చెందుతున్నావు, దేని గురించి దిగులు పడుతున్నావు, ఎక్కడ నువ్వు ఏలనగా కనపడ్డావు, ఎక్కడగా మరి ఏ వ్యక్తులు ఎదుట నువ్వు తెలియగా నువ్వు కనపడ్డావు, ఆ వ్యక్తులు ఎదుట దేవుడు నిన్ను తలెత్తి నడిపిస్తాడు. ప్రభు అంటున్నాడు, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము. చూసారండి, నా ప్రియమైన దేవుని బిడ్డారా, ఎంత గొప్ప మనసున్న మహారాజు. చూడండి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడవు కమ్ము. ఎవరికి నువ్వు ఇష్టం లేకపోయినా, అందరిని త్రోసివేసినా నువ్వు నాకు ఇష్టమే అని ఎంత మనసున్న మహారాజు. చూడండి, నా ప్రియమైన దేవుని బిడ్డారా, నీ జీవితం అనేకులకు ఒక వింతగా కనిపిస్తున్నా, అనేకులకు నువ్వు ఇష్టం లేని వాడివిగా, ఇష్టం లేని దానివిగా నువ్వు కనపడుతున్నా, నువ్వు ఆయన ఎదుట నువ్వు మోకాళ్ళు వేస్తే ఆయన దృష్టిలో నువ్వు చూడండి ఎక్కడుంటావు, ఆయన దృష్టిలో నువ్వు ఇదిగో ఆయన నెత్తి మీద నువ్వు నిన్ను పెట్టుకుని చూసుకుంటాడు. ఆయన ఇదిగో నీకు ఇచ్చే స్థానము ఇదిగో అది ఇక్కడ ఇస్తున్నాడు. అంతగా గొప్ప స్థానం ఇస్తున్నాడు, అంతగా నిన్ను ప్రేమిస్తున్నాడు ఆయన. ప్రభు అంటున్నాడు, కుష్ఠరోగిని మరి ఆ దినాల్లో ఎవరు మాట్లాడతాకి లేదు. ఆ కుష్ఠరోగితో ఎవరైనా మాట్లాడితే వారిని కూడా వెలివేసేవాళ్ళంట. అది ఒక అంటువ్యాధిలాగా వారిని ఊరు వెలుపులకి వెలివేసేవారు. ఎవరు మాట్లాడతాకి లేదు, ఎవరు పలకరించడానికి లేదు, ఎవరు ఏ హెల్ప్ చేయడానికి లేదు. ఆ వ్యక్తి ఆ ఊరు వెలుపల ఆ ఎండకిండి వానక తడి శాఖలు తలమట్టించిపోయి అలా చనిపోవటమే. అదే అటువంటి పరిస్థితి, అటువంటి దినాల్లో అటువంటి పరిస్థితి, అటువంటి శ్రమల గుండా బాధల గుండా కుష్ఠరోగి నడిపించబడుతున్నాడు. ఎందుకు బ్రతకాలి, దేనికోసం బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి, ఏంటి నా జీవితం అనేటువంటి ప్రశ్నార్థకరంగా అతని జీవితం ఉండిపోయింది, మిగిలిపోయింది. అటువంటి పరిస్థితుల గుండా వెళుతున్న వ్యక్తికి యేసయ్య ఎదురయ్యాడు. పరుగులు తీసుకుంటే యేసయ్య దగ్గర మోకాళ్ళు వేసి బతులాడుతున్నాడు, వేడుకుంటున్నాడు. అయ్యా, నా జీవితం ఎలా ఉంది, ఎవరికి నేను ఇష్టం లేనిగా వాడిగా నేను ఉన్నాను, ఎవరు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేస్తావా అని అడిగితే ప్రభు అంటున్నాడు, ఎమ్మటి చేయి చాసేసాడు. చేయి చాసి ఆ కుష్ఠరోగిని అలా పట్టుకొని అప్పుడు మాట్లాడుతున్నాడు, నాకు ఇష్టమే నీవు శుద్ధుడవు కమ్ము అని అన్నాడు. చూశారండి, నా ప్రియమైన దేవుడు బిడ్డారా, చూడండి ఆయన సన్నిధిలో ఏముంది, సమాధానం ఉంది. నువ్వు దేనికి బాధపడుతున్నావో ఆ బాధకు సమాధానం ఉంది. నువ్వు ఏ రోగానికి నువ్వు బాధపడుతున్నావో ఆ రోగానికి సమాధానం ఉంది. నువ్వు ఎంతగా నింద అనుభవిస్తున్నావో ఆ నిందకు సమాధానం ఉంది. నువ్వు ఎంతగా కన్నీళ్లు పెట్టుకుని ఏడుస్తున్నావో ఆ కన్నీళ్లకు సమాధానం దొరికింది. నువ్వు ఎన్ని శ్రమల గుండా, ప్రతికూలమైన పరిస్థితుల గుండా నువ్వు వెళ్తున్నావు, ఆ ప్రతికూలమైన పరిస్థితుల్లో, ఆ శ్రమలలో నీకు సమాధానము దొరికే చోటు ఏదయ్యారంటే ఆయన సన్నిధి. దేవుడికి స్తోత్రం. ఆయన సన్నిధిలో సమాధానం ఉంది. ఆ సమాధానము ఎవరు పొందుకుంటారు, ఆ సమాధానానికి అర్హులు ఎవరు అని అంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మోకాళ్ళు వేసి ఆయన పాదాలు పట్టుకొని వేడుకొన్నాడు కదా, ఆ వేడుకొన్న వ్యక్తికి ఇదిగో ఈ సమాధానం లభించింది. నా జీవితం ఏంటి, ఈ కుష్ఠరోగం ఏంటి, అనేకులు నన్ను ఇష్టం లేని వారిగా చూస్తూవేంటి, అనేకులు నన్ను వింతగా చూస్తూవేంటి, ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి, ఏంటి జీవితం అని అటువంటి ప్రశ్నార్థకరంగా మారిపోయిన తన జీవితంలో దేవుడు ఏం కలగజేశాడు, సమాధానాన్ని కలగజేశాడు. ఈ మధ్యాహ్న సమయమందు నీ జీవితము
నీ బ్రతుకు అనేకులకు ఒక వింతగా ఒకవేళ కనబడుతుందేమో. ఒకవేళ నువ్వు మరి కన్నీళ్ళ గుండా, శ్రమల గుండా, బాధల గుండా, ప్రతికూలమైన పరిస్థితుల గుండా ఒకవేళ నువ్వు నడిపించబడుతున్నావేమో. ఈ మధ్యాహ్న సమయమందు ఆయన పాదాలు పట్టుకో, ఆయన సన్నిధిలో ఉన్న నీవు ఆయన బ్రతుకులాడు, ఆయన వేడుకో. నువ్వు దేని గురించి బాధపడుతున్నావు, నువ్వు దేని గురించి, ఏ లోటు గురించి, ఏ కొదువు గురించి, ఏ కొరత గురించి నువ్వు ఏడుస్తున్నావు, ఏది కావాలని నువ్వు ఇదిగో వేడుకుంటున్నావో దాని విషయంలో నువ్వు సమాధానాన్ని పొందుకుంటావు. నువ్వు ప్రభువుని వేడుకో, ఆయన దగ్గర మోకాళ్ళు వేయి, ఆయన సన్నిధిలో ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఈ సమాధానాన్ని నువ్వు పొందుకోగలుగుతావు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో సమాధానం ఉంది. మొట్టమొదట ఆయన సన్నిధిలో ఏముంది? ఘనత ఉంది. ఘనత చూడండి, ఈ ఘనతకు ఎవరు అర్హులు? తగ్గించుకున్న వారే అర్హులు. దేవునికి స్తోత్రం. ఆయన సన్నిధిలో హెచ్చించుకునేవారు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం ఆయన సన్నిధిలో ఉన్నాం. ఆయన సన్నిధిలో ఉన్న మనము ఈ ఘనతను, ఇదిగో నేను ఈ ఘనతకు అర్హుణ్ణి అని మనము అనుకోవాలి. ఈ ఘనతను పొందుకోవాలంటే ఆయన సన్నిధిలో ఉన్న నీవు, నేను, మనమందరము ఆయన సన్నిధిలో తగ్గించుకుంటేనే ఈ ఘనతను పొందుకోగలుగుతాం. రెండవది, ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం. ఈ సంపూర్ణమైన సంతోషాన్ని ఎవరు పొందుకోగలుగుతారు? ఎవరు ఈ సంపూర్ణమైన సంతోషానికి అర్హులు అనంటే ఎవరిలైతే కృతజ్ఞత ఉండిందో, ఎవరైతే దేవుడు చేసిన మేలు, దేవుడు చేసిన కార్యాలను తలంచుకొని మనసారా హృదయపూర్వకంగా నైనా నీకు వందనాలు, స్తోత్రాలని ప్రభుని స్తుతిస్తారో వారి హృదయంలో దేవుడు సంతోషాన్ని నింపుతాడు, ఆనందాన్ని నింపుతాడు, ఉల్లాసాన్ని నింపుతాడు. అది ఆ ఆనందము డబ్బులు లేని ఆనందము, ఆస్తులు లేని ఆనందము, పదవుల్లో లేని ఆనందము, నా ప్రియమైన దేవుని బిడ్డల పేరు ప్రఖ్యాతల్లోని ఆ ఆనందము, ఆ దేవుని సన్నిధిలో ఆ ఆనందాన్ని దేవుడు మనకిస్తాడు. అది దేనిని బట్టి కలుగుతుంది? కృతజ్ఞతను బట్టి కలుగుతుంది. మూడవది, ఆయన సన్నిధిలో ఏముంది? సమాధానం ఉంది. ఆ సమాధానాన్ని మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఆ సమాధానానికి అర్హులుగా మనము ముందుకు సాగి